రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలపై దాడుల్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఈ దాడులు వైసీపీకి అంతిమ గడియలు ప్రారంభమనడానికి నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలపై, టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగినాయి. వీళ్ళు మా మీద కుట్రపూరితంగా రాజకీయం చేశారని చెప్పి వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ముఖ్యంగా రాజకీయాల్లో చూడండి, ఎవరైతే దాడులు చేశారో మెజారిటీ వైసీపీ శ్రేణులు టీడీపీ అభ్యర్థుల మీద గాని నాయకుల మీద దాడులు చేశారు. అంటే ఆ వైసీపీ దాడులు చేసిన అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్ తోటి దాడులు జరిగినాయి. గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావుపై దాడి జరిగిందని, దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? యార్లగడ్డ వెంకట్రావు మీద దాడి ప్రజాస్వామ్యంలో అమానుషం. గన్నవరం నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఆయన వచ్చిన తర్వాత ప్రజల నుంచి రాజకీయాలకు అతీతంగా వచ్చిన విపరీతమైన స్పందన చూసి వారవలేక భారీ మెజార్టీతో ఓడిపోతామనే దుగ్ధతో ఈ దాడులు చేశారు. కొత్తమల్లవల్లి గ్రామంలో మీపై దాడిని ఏ విధంగా ఖండిస్తారు? కొత్తమల్లవల్లి నా మీద దాడి ఇది ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ. ఓటు ఆపేస్తే ఓటు ఇవ్వమని ఒక ఎలక్షన్ ఏజెంట్ గా, ఒక ప్రజాస్వామ్యంలో ఒక లీడర్ గా నేను వెళ్తే నా మీద దాడి చేశారంటే ఆ కొత్తమల్లవల్లి ప్రజలకే విచక్షణకే వదిలేస్తున్నా. కొత్తమల్లి గ్రామంలో ఏజెంట్లను బెదిరించి మీరు రెగ్గింగ్ కి పాల్పడ్డారని ఆరోపణ. మీరు దేన్ని ఏ విధంగా ఖండిస్తారు? అసలు అదంతా పచ్చి అబద్దం. అసలు సిఎస్ఎఫ్ బలగాలు ఉన్నాయి అక్కడంతా కూడా. ఆల్రెడీ నేను వెళ్లేటప్పటికి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎస్ఐ ఉంది. అది ఉట్టి మాట. మా సానుభూతి పరులు 50 మంది నాళ్ళు అడ్డుకుని అవి పోలైతే ఆ బూత్ లో వైసీపీకి మైనస్ వస్తుందని వాళ్ళు ఇలాంటి పిచ్చి ఆరోపణలన్నీ చేస్తున్నారు. లోకేష్ బాబు రెడ్ బుక్ లో మీరు ఎన్ని కేసులు ఎక్కువ పెట్టించుకుంటే మీకు అంత పెద్ద పదవి అన్నారు. అందుకనే మీ మీద కేసులు పెట్టించుకోవడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. దానిపై మీ స్పందన? అసలు ఏమంటే మాకు ఇప్పటికే 30 కేసులు ఉన్నాయి నా మీద. ఈ ఒక్క కేసుతో ఏమి నాకు కొత్తగా పదవి రాదు. నేను ఏం చేశాను, గ్రౌండ్ లో నియోజకవర్గంలో ఏం పని చేశా, రాష్ట్ర స్థాయిలో ఏం చేశా, నీరు చెట్లు 800 కోట్లు రైతులకు ఇప్పించా. ఇవన్నీ కూడా లోకేష్ బాబు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి నా క్యారెక్టరు, నా ఎబిలిటీ, నా సమర్థత వాళ్ళకి తెలుసు. ఇవన్నీ నాకు అవసరం. గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలబడతానని చంద్రబాబు నాయుడు గారిని మీరు కలిసినట్టు విజ్ఞప్తి. దానిపై మీ స్పందన ఏంటి? కలిసా నాకేమని అవకాశం అడిగా. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నాకేమని అడిగా, ఆయన పరిశీలిస్తానన్నారు. స్థానిక సమీకరణలు బట్టి యార్లగడ్డ వెంకటరావుకి సీట్ ఇచ్చారు. యార్లగడ్డ వెంకటరావుకి సీట్ ఇచ్చినాక 24 గంటలు 360 రోజులు పనిచేయాలనుకున్నా. నాకు 3 నెలలు పనిచేసే అవకాశం వచ్చింది. పనిచేసా. ఎలక్షన్ ఏజెంట్ గా, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డర్ గా పనిచేసి నా శక్తికి మించి పనిచేసి యార్లగడ్డ వెంకటరావు గారి గెలుపులో కీలక భూమికి వహించాననే సంతృప్తి నాకుంది. రేపు హనుమాన్ జంక్షన్ నియోజకవర్గ పరిధిలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని విజ్ఞప్తి. దానిపై మీ స్పందన ఏంటి? డీలిమిటేషన్ అయితే డెఫినెట్ గా పోటీ చేస్తా. నాకు సమర్థత ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా విషయం తెలియజేస్తా. వాళ్ళు అవకాశం ఇస్తే పోటీ చేస్తా. లేకపోతే ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళ గెలుపు కృషి చేస్తా. టీడీపీలో ఇంతకాలం మీరు చేసిన పనికి మీకు ఏ పదవి ఆశిస్తున్నారు? నేను పదవి ఏది ఆశించి చెప్పే మనిషిని కాదండి. నేను పనిచేసా. రేపు వచ్చే ప్రభుత్వంలో నాకు తగ్గ గుర్తింపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇస్తారనే నమ్మకం నాకుంది. ఓకే.